హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నార్మలైజేషన్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే నాకు వచ్చినటువంటి టెట్ మార్క్స్, డిఎస్సి రెస్పాన్స్ షీట్ ఆధారంగా ఇనిషియల్కి ప్రకారం నాకు వచ్చినటువంటి డిఎస్సి మార్క్స్, అలాగే కట్ ఆఫ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా మీతో చర్చించాలి అని నేను అనుకుంటున్నాను. అందులో మొట్టమొదటిగా మీరు చూడండి, నేను ఫిబ్రవరి 29 మార్నింగ్ సెషన్లో నేను టెట్ ఎగ్జామ్ అయితే రాశాను. నేను రాసినటువంటి ఫస్ట్ ఏపీ టెట్ ఇదే 2024 ఫిబ్రవరి 29. అందులో ఇనిషియల్ కీలో నాకు 123 మార్క్స్ అనేవి వచ్చాయి. అంతకుముందు ఒక్కసారి నేను సీటెట్ రాశాను 2023లో. అప్పుడు నాకు 114 మార్క్స్ వచ్చాయి. అది నాకు అంత తృప్తిగా అనిపించలేదు. తర్వాత ఫిబ్రవరి టెట్ రాశాను, ఇనిషియల్ కీలో 123 వచ్చాయి. నార్మలైజేషన్ తర్వాత 132.31 వరకు వెళ్ళాయి స్కోరు. అంటే 9 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఈ ఎగ్జామ్ రాసే టైంకి నాకు మొత్తం 1 to 10 టెక్స్ట్ బుక్స్ మీద, క్లాసెస్ టెక్స్ట్ బుక్స్ మీద నాకు ఎలాంటి అవగాహన లేదు. కేవలం నాకున్నటువంటి ఆ ప్రయర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది, మ్యాథ్స్ నాలెడ్జ్, అలాగే సోషల్లో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ ఆధారంగా నేను ఎగ్జామ్ రాశాను. తెలుగులో చాలా మటుకు ఆన్సర్ చేయలేకపోయాను. 123 ఇనిషియల్ కీలో అంటే 27 తప్పులు పెట్టాను నేను, అంతే కదా. సందేశం అనే పాఠానికి ప్రక్రియ ఏమిటి అని అడిగాడు, నాకు బాగా గుర్తుంది. అది నేను తప్పుగా పెట్టొచ్చాను, ఎందుకంటే ఆ పాఠాలు ఏవి నేను అప్పుడు చదవలేదు. అలాగే ప్రసిద్ధ కాబా భవనము ఎవరికి సంబంధించిందని కూడా అడిగాడు, అది కూడా నాకు అప్పుడు తెలీదు, తప్పు పెట్టొచ్చాను. ఇలా చాలా క్వశ్చన్లు, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్లు నేను టెక్స్ట్ బుక్ చూడకపోవడం వల్ల నేను తప్పుగా పెట్టొచ్చాను. ఏదేమైనప్పటికీ 132 అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే అంతటితో నేను సాటిస్ఫై అవ్వలేదు. ఏ మిస్టేక్స్ అయితే నేను చేశానో అవన్నీ రెక్టిఫై చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఫిబ్రవరి తర్వాత నేను తెలుగు కంటెంట్ బాగా చదివాను, అలాగే సోషల్ కంటెంట్ బాగా చదువుకుంటూ వచ్చాను. అక్టోబర్ టైంకి సైకాలజీ, తెలుగు, సోషల్ ఈ సబ్జెక్ట్స్ మీద బాగా గ్రిప్ వచ్చింది. ఇంకో విషయం ఏమంటే, అక్టోబర్ టెట్ అనేది ఫిబ్రవరి టెట్ కన్నా స్థాయి అనేది చాలా బాగా పెరిగింది. టఫ్నెస్ అనేది బాగా పెంచాడు. సరైనది ఏమిటి, సరికానిది ఏమిటి, అలాగే స్టేట్మెంట్లలో 1 కరెక్టు, 1 2 కరెక్టు, 1 2 3 కరెక్టు, 1 2 3 4 కరెక్టు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అక్టోబర్ టెట్లో మనం బాగా గమనించవచ్చు. అయితే అంతకుముందే నేను సబ్జెక్ట్స్ మీద కొంతవరకు గ్రిప్ సాధించడం వల్ల చాలా ఆన్సర్ అనేది చేయగలిగాను. ఈసారి ఇనిషియల్ కీలో నాకు 134 మార్క్స్ అనేవి వచ్చాయి. ఇనిషియల్ కీలో అక్టోబర్ 10th ఆఫ్టర్నూన్ నేనైతే ఎగ్జామ్ రాశాను. ఈసారి కూడా నార్మలైజేషన్ అనేది నాకు హెల్ప్ చేసింది. 6 మార్క్స్ అనేవి నాకు యాడ్ అయ్యాయి. ఇంతకు ముందులాగా 9 మార్క్స్ యాడ్ అవ్వలేదు, కేవలం 6 మార్క్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. టోటల్గా నా రిజల్ట్ అనేది డిఎస్సి టైంకి 140.83 వరకు వచ్చి ఆగింది. నేను దీనికి కనుక టెట్ వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 140.83/150 × 20 ఈజ్ ఈక్వల్ టు 18.77 అనేది నాకు డిఎస్సి టైంకి టెట్ వెయిటేజ్గా ఉంది. తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాశాను. మనకు రెస్పాన్స్ షీట్స్, ఇనిషియల్ కీస్ అన్నీ వచ్చేసాయి కదా. దీని ఆధారంగా నాకు రిజల్ట్ అనేది, అంటే మార్క్స్ అనేవి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఒక విషయం అయితే నేను మీకు చెప్పాలి, ఫిబ్రవరిలో రాసినప్పుడు నాకు సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ లేదు. అక్టోబర్ టైంకి ఒక హాఫ్ వరకు వచ్చింది. తర్వాత నేను ఒకటైతే మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను, డిఎస్సి అనేది ఖచ్చితంగా జరుగుతుంది, ఎప్పుడు జరిగినా కూడా పేపర్ అనేది చాలా టఫ్గా ఉంటుంది అనే ఒక సూత్రాన్ని నేను ముందుగానే మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. అందువల్ల టెట్కు చదివిన స్టాండర్డ్లో కాకుండా ప్రతి లైను, ప్రతి పేజీలో ఉన్నటువంటి ప్రతి పిక్చరు, ఆ పిక్చర్ కింద ఉన్న మ్యాటర్తో సహా నేను చదువుకుంటూ వెళ్ళాను. మళ్ళీ సోషల్, తెలుగు, ఈసారి మ్యాథ్స్, సైన్సు చాలా బాగా చదివాను, ఇంగ్లీష్ కూడా బాగా చదివాను. టోటల్ సిలబస్ మీద గ్రిప్ సాధించాను, మొత్తం పిఐఈ అన్ని సబ్జెక్టులు కూడా. అక్టోబర్లో టెట్ అయిపోయింది కదా, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఓకేనా. ఈ నెలలన్నీ కూడా నేను ఏం చేశానంటే ప్రతి టెక్స్ట్ బుక్ 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదివాను. పిఐఈ కూడా చదివాను, సైకాలజీ చదివాను. నాకు ఇప్పుడు 135 కరెక్ట్ అయ్యాయి మొత్తం 160లో. ఇది మనం మార్క్స్ చూసుకుంటే 80కి 67.5 మార్క్స్ అయితే
నాకు వస్తున్నాయి ఇనిషియల్ కీ ప్రకారము. దీనికి నేను నా టెట్ మార్క్స్ నేను యాడ్ చేస్తే 67.5 ప్లస్ 18.77 ఈజ్ ఈక్వల్ టు 86.27. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి నా డిఎస్సి స్కోరు, అంటే ఓవరాల్గా 100కి నా స్కోరు. అయితే ఇది ఫైనల్ అని నేనైతే భావించట్లేదు, ఎందుకంటే ప్రతి షిఫ్ట్లోనూ కీ ఎర్రర్స్ ఉన్నాయి, అలాగే కొన్ని షిఫ్ట్లలో యాడ్ స్కోర్లు ఉన్నాయి, అలాగే ఇంకా నార్మలైజేషన్ కూడా ఉంది. వీటన్నిటి ఆధారంగా మార్క్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయని నేనైతే అనుకుంటున్నాను. మరీ 10-15 టెట్టుల్లో పెరిగినట్లుగా పెరుగుతాయని నేనైతే అనుకోవట్లేదు. మినిమం ఒక 2 మార్క్స్ లేదంటే 2.5 మార్క్స్ అయినా ఖచ్చితంగా యాడ్ అవుతాయి అందరికీ అని నేనైతే అనుకుంటున్నాను. అందువల్ల ఈ 86 కాస్త ఒక 3 మార్క్స్ పెరిగినా కూడా 89 అవ్వచ్చు. ఇది నా యొక్క టోటల్ ఎస్టిమేషను 100కి. అయితే కట్ ఆఫ్స్ గురించి కూడా నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో కట్ ఆఫ్స్ అనేవి ఇప్పుడే చెప్పేస్తున్నారు, ఈ క్యాస్ట్కి ఇంత ఉండొచ్చు, ఈ జిల్లాలో ఇంత ఉండొచ్చు అని. కానీ అలా మనం చెప్పలేమండి, ఎందుకంటే ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉంటుంది. జాబులు అనేవి తక్కువగా ఉన్న చోట కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉన్న చోట కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది, అంతే కదా. అప్పుడు ఒక్కో జిల్లాలో జాబ్ వచ్చినటువంటి ఆ చిట్ట చివరి వ్యక్తి యొక్క మార్కులు కట్ ఆఫ్ అవుతాయి, అంతే కదా. మరి ఇప్పుడే ఎలా చెప్పగలం మనము? ఫైనల్ రిజల్ట్ రావాలి, మెరిట్ లిస్ట్ అంటే సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, సెలక్షన్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ వచ్చిన తర్వాత అక్కడ మనము కట్ ఆఫ్ అనేది చెప్పగలం, ఇప్పుడే మనము చెప్పలేం. అయితే ఒక విషయం చెప్పచ్చు, 70 పైన ఉన్నవాళ్ళు 75 వీళ్ళందరూ కూడా రేస్లో ఉన్నట్లే. ఇది ఫైనల్ కాదు, జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. 65, 70, 75 ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా మనకు రేస్లో ఉన్న వాళ్ళే, అంటే హోప్స్ మనం పెట్టుకోవచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతే తప్ప కట్ ఆఫ్స్ అనేవి ఇప్పుడే మనము డిసైడ్ చేయలేము, అది గుర్తించండి. ఈ విధంగా కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా నార్మలైజేషన్ గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నార్మలైజేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, టోటల్ 10 షిఫ్ట్లకు సంబంధించి యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. 10 షిఫ్ట్లకు సంబంధించి ఎస్జిటిలో 80కి 75 అనేది టోటల్ యావరేజ్ అనుకుందాం. 13th ఆఫ్టర్నూన్ ఎవరైతే రాశారో వాళ్ళకి షిఫ్ట్ యావరేజ్ అనేది 70 అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు టోటల్ యావరేజ్ కన్నా వీళ్ళు షిఫ్ట్ యావరేజ్ అనేది తక్కువ ఉంది కదా, అప్పుడు వీళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ విధంగా నార్మలైజేషన్ అనేది వర్క్ అవుతుంది. నేను ఏం ఫాలో అయ్యాను, నాకు ఈ మార్క్స్ రావడానికి ఏ మెటీరియల్స్ దోహదపడ్డాయి అని ఒకవేళ మీరు ఎవరైనా అంటే తెలుసుకోవాలని అనుకుంటే నాకు చెప్పండి. నేను మరొక వీడియోలో వాటన్నిటిని నీట్గా మీ ముందు ప్రజెంట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో నేను మరొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.